హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, చూడకుండా అప్లై అయితే చేయొద్దు. ఎందుకంటే నోటిఫికేషన్లో వచ్చిన ప్రతిదీ మీరు చూసుకున్న తర్వాతే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫైనల్గా అప్లికేషన్ స్టేటస్లో కానీ లేకపోతే డీవీ టైంలో కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ జాబ్ ఎలా కొట్టాలి ఏంటి ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఈ జాబ్ అన్నది క్లియర్ చేశాను కాబట్టి నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. సో చివరి వరకు చూడండి, క్విక్గా మనం దీని గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్లు కూడా అసలు మర్చిపోద్దు. ఓకేనా? అలాగే మీకు ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు అని డౌట్ ఉంటుంది కదా చాలామందికి. దానికోసం ఆర్ఆర్బీ టెక్నీషియన్ బెస్ట్ జోన్ అని కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇది మీకు అఫీషియల్ న్యూస్. ఆర్ఆర్బీ రాంచీ వెబ్సైట్లోనే ఉన్నాం మనం. ఇక డీటెయిల్డ్ సిఈఎన్ అని 02/2026 టెక్నీషియన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు రకరకాలవి 1 to 25 మీకు ఇన్ని రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఈ టెక్నీషియన్లో. అయితే వీటిని కేటగరైజ్ చేస్తే మీకు గ్రేడ్ 1 ఒకటి మీకు సెపరేట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రేడ్ 3లోకి వస్తాయి. అంటే దీనికి మీరు ఇంటర్తోనూ అప్లై చేసుకోవచ్చు, డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు, డిప్లొమాతో అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు ఐటీఐ, సిసిఏఏ వీటిల్లో ఏది ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు రకరకాల పోస్టులకి. అవి ఏంటి ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం. వీటి మెడికల్ స్టాండర్డ్స్ అలాగే గ్రేడ్ పేస్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. పోస్టులు కూడా ఉన్నాయి. ఓకేనా? కింద కనుక మనం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అని లెవెల్ 5 కేటగిరీలో ఇచ్చారు. అంటే మీకు సీనియర్ టెక్నీషియన్ అనమాట ఇది. ఓకేనా? ఇది ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్లో మాత్రమే పోస్టింగ్ వస్తుంది. అండ్ దీనికి మెడికల్ స్టాండర్డ్ B1 అయితే కావాలి. సో మెడికల్ స్టాండర్డ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, కంప్లీట్గా ఏమేమి చెక్ చేస్తారు ఎలా ఉంటుంది అని. సో ఆ వీడియో ఇస్తాను ఐ బటన్లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానీ, తప్పకుండా చూడండి. మీకు మెడికల్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. దీనికి ఏజ్ 18 to 33 ఉన్నా కూడా ఎలిజిబులే. అండ్ డేట్ ఎప్పుడు లోపు కౌంట్ చేస్తారంటే 1/7/2026 జూలై 1, 2026కి మీ ఏజ్ ఎంత ఉంది అన్నదాన్ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? అండ్ ఈసారి వేకెన్సీస్ లాస్ట్ టైం మీద కొంచెం ఎక్కువే ఉన్నాయి, 323 పోస్టులు ఉన్నాయి. అండ్ గ్రేడ్ 3 వచ్చేటప్పటికి 18 to 30 ఇయర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అరౌండ్ 6,234 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 30th జూన్, అంటే ఈ రోజు నుంచే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ వెంటనే అప్లై చేయొద్దు, ఫస్ట్ తెలుసుకోండి. ఓకేనా? తెలుసుకుని ప్రాపర్గా అప్లై చేయాలి. ఏదో ఒకటి అప్లై చేస్తే మళ్ళీ తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మెసేజ్లు పెట్టాల్సి వస్తుంది అందరికీ. ఓకేనా? సో క్లోజింగ్ డేట్ ఎప్పుడు వరకు అంటే జూలై 29th వరకు మీకు లాస్ట్ డేట్ అనమాట. అలాగే ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేస్తే మోడిఫికేషన్ విండో అనేది August 1 నుంచి ఓపెన్ అవుతుంది, August 10th వరకు. బట్ తప్పులు చేయకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే? అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అంటే క్లోజింగ్ డేట్, ఈ ఎగ్జామ్ క్లోజింగ్ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ ఆర్ అంతకంటే ముందు కనుక మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మాత్రం అప్లై చేయలేరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ కోసం ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు, వీటికి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఈమెయిల్ కూడా ఇచ్చారు, వాటికి మెయిల్ చేయొచ్చు. ఈ టైమింగ్స్లో మాత్రమే, వర్కింగ్ డేస్లో, అంటే సండే సాటర్డే కాకుండా మిగతా టైంలో చేయండి. ఓకే? అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. ఓకే? అండ్ మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC నాన్ క్రీమీ వాళ్ళకి 3 years అట్లాగనమాట. సో అది కూడా వర్తిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫీజు విషయం చాలామంది అడుగుతుంటారు ఎంత ఫీజు దీనికి అని. సో ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్, అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. మిగతా అందరికీ కూడా 500 అయితే ఫీజు ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ CBT అన్నది ఎప్పుడైతే రాసేస్తారో, ఇందులో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ అన్నది ఎప్పుడైతే రాస్తారో, అటెంప్ట్ చేస్తే చాలు, పాస్ అవ్వక్కర్లేదు. అటెంప్ట్ చేస్తే మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. మీ 500లో అవుట్ ఆఫ్ 500లో 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. అదే వీళ్ళకైతే 250 రిటర్న్ అయితే వచ్చేస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకుని మిగతాది అయితే పంపిస్తారు. ఓకే? అండ్ OBC సర్టిఫికేట్ అన్నది మీకు ఆన్ ఆఫ్టర్ అంటే April 1, 2026 రోజు కానీ ఆ తర్వాత కానీ అయ్యి ఉండాలి. ఓకే? అది మాత్రమే మీకు చెల్లుతుంది అనమాట సర్టిఫికెట్. అది కూడా క్లోజింగ్ డేట్ లోపు తీసుకోవాలి. ఓకేనా? అలాగే EWS క్యాండిడేట్స్కి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకోవాలి క్లోజింగ్ డేట్ లోపల. ఓకే? ఇంకా రిక్రూట్మెంట్ గురించి చూసుకుంటే మీకు ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సింగిల్ ఎగ్జామ్తో మీరు ఫాస్ట్గా రైల్వేలోకి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. కంపారిటివ్లీ గ్రూప్ Dతో పోలిస్తే లెవెల్ వైజ్ కూడా ఇది కొంచెం బెటర్ పోస్ట్. అండ్ దీనిపైన ప్రమోషన్స్ కూడా
కొంచెం ఫాస్ట్గా కూడా వస్తాయి కంపారిటివ్లీ గ్రూప్ డీతో పోలిస్తే. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఇది ఒకవేళ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే. అండ్ దీనికి ప్రిపేర్ అవ్వడానికి చెప్పాను కదా, ఇది లెవెల్ 5 అయితే ఎగ్జామ్ ఒకలా ఉంటుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 90 minutes లెవెల్ 5 వాళ్ళకి. సో అందులో ఏమేమి వస్తాయి ఏంటి కంప్లీట్గా చూసుకున్నట్టయితే మీకు అందులో సిలబస్లో జనరల్ అవేర్నెస్ అంటే ఎన్టీపీసీలో ఉంటుంది చూసారా, ఆ జనరల్ అవేర్నెస్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అని కాదు, జాగ్రఫీ, హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే హిస్టరీతో మనకి మోడర్న్ హిస్టరీ, అలాగే పాలిటీ, ఎకానమీ, ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అలాగే రీజనింగ్ ఉంటుంది, అలాగే కంప్యూటర్స్కి సంబంధించి ఉంటుంది, అండ్ మ్యాథమెటిక్స్ ఇది కూడా ఉంటుంది. ఓకేనా. అండ్ ఫైనల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అయితే చదవాలి. జనరల్ అవేర్నెస్కి 10 మార్క్స్, రీజనింగ్కి 15, కంప్యూటర్స్కి 20, మ్యాథ్స్కి 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఓకే, ఇది లెవెల్ 5 వాటికైతే. అదే లెవెల్ 3 పోస్టులు ఎక్కువ మంది చూసేది దీనికోసమే. లెవెల్ 3 కూడా 100 క్వశ్చన్స్ 90 minutes నెగిటివ్ ఉంటుంది దీనికి కూడా. కాకపోతే ఇక్కడ చూడండి, ఇందులో ఏంటంటే 3 మనకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్, ఓకే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ అలాగే 25 మార్క్స్కి, సైన్స్ వచ్చేటప్పటికి 40 మార్క్స్కి. సో సైన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే. అలాగే జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. కాకపోతే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఎక్కువగా హెవీగా కరెంట్ అఫైర్స్ మీద ఉంటుందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్, కల్చర్, అలాగే పర్సనాలిటీస్, ఎకనామీ ఇట్లా అనమాట. అండ్ మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్. ఓకే, అంటే ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఇది ఉంది కదా, 10th లోపు మీరు చూసుకోవాలన్నమాట సైన్స్. ఇది మనకి సిలబస్ అయితే. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ చూసుకుందాం, ఎవరు దేనికి ఎలిజిబుల్. మీరు కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ రాయాలి అనుకుంటే ఇది లెవెల్ 5 జాబ్. దీనికి మీకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, ఐటీలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే, లేదు దాని యొక్క కాంబినేషన్లో అయినా కూడా పర్లా. ఓకేనా, లైక్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్లో వీటి యొక్క సబ్ కాంబినేషన్లో ఉంటాయి కదా స్ట్రీమ్స్, అవైనా పర్లా. లేదా 3 year డిప్లొమా ఉంటుంది కదా ఈ స్ట్రీమ్స్లో కానీ కాంబినేషన్స్లో కానీ, వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఈ పోస్ట్కి. అండ్ మిగతా పోస్టులకి మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అంటే 10th ప్లస్ ఐటీఐ, లేదా ఆ ఐటీఐ కూడా దేనిలో అంటే ఇక్కడ రకరకాలు ఉంటాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఒక్కోటి. సో ఆల్మోస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా రకరకాల పోస్టులు ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐటీఐ ఉన్నా పర్లేదు, లేదా సిసిఏఏ, ఓకే సిసిఏఏ ఉన్నా కూడా ఎలిజిబులే. ఓకేనా. అయితే ఇందులో ఒకటి మాత్రం ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారో అది చూపిస్తాను నేను. ఇదిగోండి చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ. దీనికి వచ్చేటప్పటికి మీకు 10th ప్లస్ ఐటీఐ ఉన్నా పర్లేదు, వాళ్ళు ఎలిజిబులే. అండ్ దాంతోపాటు మీకు 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీలో ఎవరైతే మెయిన్గా లేదా ఫిజిక్స్ మ్యాథ్స్ కాంబినేషన్లో ఇంటర్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్ట్కి ఒక్కదానికి. దీనికి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ మిగతా పోస్టుల కంటే, ఎందుకంటే ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి. నేను క్లియర్ చేసిన పోస్ట్ కూడా ఇదే, సో కొంచెం హై కట్ ఆఫ్ ఉంటుంది ఇది. కాకపోతే దీనికి మనకి ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు, ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ రకరకాల జోన్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి, ఒకవేళ ఆ వీడియో కావాలి అనుకుంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ బెస్ట్ జోన్ అని కామెంట్ చేస్తే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే నోటిఫికేషన్ రావటం, అప్లై చేయడం ఇదంతా కామన్, కానీ చదవటం ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి చదవాలి, సెపరేట్గా ఒక్కొక్క వీడియోని వెతుక్కుని యూట్యూబ్ నుంచి చదివితే పాస్ అవుతారా అంటే చెప్పలేం. మీరు చేసిన రీసెర్చ్ని బట్టి, మీరు చదివిన ఎఫర్ట్, మీరు పెట్టిన ఎఫర్ట్, చదివిన దాన్ని బట్టి. సో అలా కాకుండా మీకు ఒకే దగ్గర బెస్ట్ మొత్తం టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మన యాప్లో అయితే అవైలబుల్ ఉంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్గా ఉంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక ఇచ్చారనుకోండి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి 1 year వ్యాలిడిటీతో ఫుల్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్స్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ లేకపోతే మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. నా గురించి మాట్లాడితే నేను NTPC క్లియర్ చేశాను, అలాగే ALP టెక్నీషియన్ కూడా విత్ ఏ వెరీ గుడ్ స్కోర్, 100కి 90+ స్కోర్, దగ్గర 90 అరౌండ్ స్కోర్తో అయితే క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది, డెమోస్ కూడా ఉంటాయి, చెక్అవుట్ అయితే చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది.
నేనైతే కన్ఫర్మ్గా రికమెండ్ చేస్తాను. తప్పకుండా తీసుకోండి. 100-200 కోసం చూసుకోవద్దు. మీకు బేసిక్గా జాబ్ కొట్టడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మీకు లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఏఎల్పి, గ్రూప్ డి, అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ ఫుల్ కోర్సెస్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా. సో లైక్ ఒక ఎగ్జామ్ మొత్తం క్లియర్ చేయడానికి, అంటే జాబ్ కొట్టడానికి మీకు హెల్ప్ అవుతుంది. లేదు మొత్తం కాంబో కావాలంటే కూడా కాంబో ప్యాక్ ఉంది, అది కూడా చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ వెంటనే తెలియాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే జెన్యున్వి అక్కడ నేను పోస్ట్ అయితే చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది. అప్లై కూడా చేసేటప్పుడు తప్పులు లేకుండా పూర్తిగా ఏది ఎలిజిబిలిటీ ఏంటి ఎవ్రీథింగ్ తెలుసుకుని అప్లై అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు రైల్వే మెడికల్ అసలు ఎలా జరుగుతుంది, ఏమేమి టెస్టులు జరుగుతాయని నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. సో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, దాని గురించి చూడండి. సో దట్ ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ టెస్టులు అయితే జరుగుతాయి, ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ అయితే చేయండి. దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీకు ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రీగా ప్రతి మంత్ మనం కవర్ చేస్తాం. లాస్ట్ 12 months ఉంటుంది, ప్లేలిస్ట్ ఇస్తాను. తప్పకుండా ఇది కూడా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ 2 వీడియోస్ చూడడం వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.